దొరక్క మాకు చింతాకైతే దొరికింది, అది బెంగళూరులో. సో ఇక్కడ కొనుక్కుందామన్న చింతాకైతే దొరకట్లేదు. సో మేము ఉండేది కొంచెం రూరల్ ఏరియానే, సో ఇక్కడ పంట పొలాలు కొంచెం ఎక్కువే ఉన్నాయి. అండ్ మా హస్బెండ్ వీకెండ్ క్రికెట్ ఆడడానికి వెళ్తాడు కదా, అక్కడైతే చింతాకు చెట్టు ఉందంట. సో ఆకు ఉంది అని ఒకసారి పీక్కొచ్చాడు. ఇంక ఈసారి రిలేటివ్స్ వచ్చారు కదా అని పప్పు చేద్దాం అనుకున్నాం. చింతాకు పప్పు అందరికీ ఇష్టం అనమాట. సో అందుకే మేము నలుగురం కలిసి చింతాకు పీక్కడానికి అయితే వెళ్ళాము. అండ్ చింతాకు బాగా ఉంది, ఇక్కడ కొందామన్నా పెద్దగా దొరకదు. అండ్ అది బెంగళూరులో దొరుకుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఇలాంటి తోటలు. అసలు నేను ఫస్ట్ టైం బెంగళూరులో తోటలు చూడటము, అసలు ఎప్పుడు వెళ్ళలేదు. చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీగా చాలా బాగుంది. ఆ పంట పొలాల మధ్యలో అందరు క్రికెట్ ఆడుతూ ఉన్నారనమాట. అప్పుడు అంత ఎండకు కూడా వీళ్ళు ఏమనుకోకుండా అట్లనే ఆడుతూ ఉంటారు క్రికెట్. అంత ఇష్టం అబ్బాయిలకి క్రికెట్ అంటే. సో ఇక్కడ మేము ఆకైతే పీకుతున్నాము. నా పని ఆల్రెడీ అయిపోయింది, సో అందుకే వాళ్ళు పీకుతున్నారనమాట. నువ్వెక్కడ కోస్తున్నావు అని మాత్రం అడగద్దండి, ఆల్రెడీ నేను కొంచెం కోసేసి తర్వాత వీడియో తీద్దామని అలా తీస్తున్నాను. మేము కోయడం తక్కువ, మాటలు ఎక్కువ అనమాట. సో మొత్తానికి అయితే కోసేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. దిస్ ఇస్ ఫర్ ది వ్లాగ్.